జానీ మాస్టర్ విషయంలో రిమాండ్ రిపోర్ట్ అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ 42 ఏళ్ళు నృత్యంలో శిక్షణ పొంది 2000 సంవత్సరంలో హైదరాబాద్ చేరాడు. కృష్ణానగర్ ఉంటూ తెలుగు ఫిల్మ్ టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నాడు. 7 ఏళ్ళు సహాయకుడిగా పనిచేశాక 2009లో నృత్య దర్శకుడిగా అవకాశం వచ్చింది. క్రమంగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు, టీవీ షోల్లో పాల్గొంటూ గుర్తింపు పొందాడు. 2017లో ఉత్తరాదికి చెందిన బాలిక ఓ టీవీ షోలో పాల్గొనేందుకు వచ్చింది. ఆ షోకు జానీ మాస్టర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవాడు. అందులో ఆమె పోటీ నుంచి మధ్యలో నిష్క్రమించింది. జానీ మాస్టర్ తన సహాయకుడి ద్వారా ఆమెకు ఫోన్ చేయించి తన వద్ద పనిచేస్తే కెరీర్లో ఉన్నతంగా ఎదిగేలా అవకాశాలు ఇస్తానంటూ మాటిచ్చాడు. ఈ మేరకు 2019లో అతడి దగ్గర సహాయ నృత్య దర్శకురాలిగా చేరింది. 2020 డిసెంబర్లో 2 సహాయకులతో పాటు ఆమెను ముంబై తీసుకెళ్లాడు. అక్కడ హోటల్ గదికి వెళ్లే ముందు వారి ఆధార్ కార్డు, ఇతర పత్రాలు తీసుకున్నాడు. అదే రోజు అర్ధరాత్రి ఆమెకు ఫోన్ చేసి పత్రాలు తిరిగి ఇచ్చేందుకు తన గదికి వస్తున్నట్టు చెప్పాడు. దాన్ని సాగ్గా చేసుకుని గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెప్తే అవకాశాలు దక్కవని, సహాయకురాలుగా కూడా తీసేస్తానని బెదిరించాడు. ఆ మౌనాన్ని అవకాశంగా తీసుకుని వేరువేరు ప్రాంతాల్లో సినిమా షూటింగ్లకు తీసుకెళ్లి హోటల్ గదుల్లో వ్యానిటీ వాహనాల్లో అఘాయిత్యానికి పాల్పడేవాడు. వేధింపులు భరించలేని బాధితురాలు కొంతకాలం ఇంటికే పరిమితమైంది. ఆర్థిక ఇబ్బందులతో తిరిగి షూటింగుల్లో పాల్గొంది. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోమంటూ జానీ మాస్టర్తో పాటు అతడి భార్య సుమలత అలియాస్ ఆయేషామని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో బాధితురాలు కుటుంబం మరో చోటికి ఇల్లు మారిపోయారు. అయినా చిరునామా తెలుసుకుని ఆమె ఇంటి దగ్గర నిందితుడు అక్కడ అత్యాచారం జరిపాడు. ఒకరోజు జానీ మాస్టర్ దంపతులు బాధితురాలు ఇంటికి వెళ్ళి పెళ్లి విషయమై దాడికి పాల్పడ్డారు. ఆమెకు అవకాశాలు రాకుండా చేశారు. దీని మీద బాధితురాలు టీడీకి ఫిర్యాదు చేయడంతో సొంత కొరియోగ్రఫీ అవకాశాలు కల్పించారు. 4 ఏళ్లుగా భరించిన వేధింపుల మీద సహాయకుడి సూచనలతో తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి అత్యాచారానికి పాల్పడిన సమయంలో బాధితురాలు మైనర్ కావడంతో ఫోక్సో కేసు నమోదు చేశామని పోలీసులు నిన్న రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు.